నమస్తే అమ్మా. మీ పేరుమా? సుజాత. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తుంటారు. ఒక రైతు మీరు. ఏంటమ్మా చెప్పండి, ఒక రైతుగా చెప్పండి, జగన్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? పోయిన సంవత్సరం వరకు అయితే బానే ఉంది. ఈ సంవత్సరం మటుకు వర్షాలు లేవు, కాలువలు రాలేదు. ఒకప్పుడు పడ్డప్పుడు వర్షానికి తెల్లగాయలు అయిపోయాయి మొత్తం కాయలు. అసలు ఇంకా మాకు చాలా బాధగా ఉంది. అసలు మొత్తం తెల్లగాయలు చిరిసగం పోయినాయి. కూలీ కూడా మామూలుగా అంతలేని రేట్లు పెరిగిపోయినాయి. తెల్లగాయలకు 400 అంటారు, సగం కూడా ఎరట్లేరు. అవునా? మరి ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మాకు మటుకు జగన్ రావాలనే ఉన్నది. జగన్ రావాలనే ఉంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటారు? ఆయన చేసిన పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. పిల్లల కోసం అమ్మ ఒడి అని 18 సంవత్సరాలకి, అదే 60 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేయడం. 40 సంవత్సరాలు తెలంగాణ ఇది. అవును, అది అర్థమవుతుంది. ఏం మరి మీ తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఇది చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా రేవంత్ రెడ్డి? ఏం మనకి నేను ఇక్కడ ఉంటుంది. అవును, మంది ఊరు, అక్కడి నుంచి ఊరు కోడల్ని. అవునా? మరి ఏమి అసలు ఎట్లుంటది ఆంధ్రాలో ఈసారి జగన్ ఓడిస్తామని కొంతమంది అంటున్నారు. అది ఎవరి తత్వం వాళ్ళది మనకే తెలియదు కదండి. మాకు మటు జగన్ రావాలనే ఉన్నది. మీకు మాత్రం జగన్ రావాలనే ఉంది. గెలుస్తాడా మరి ఈసారి? గెలుస్తాడు. ఓకే.